నమస్కారం, మన తాండూర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు కావల్ నరసింహులు. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే గత డిసెంబర్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే వికలాంగుల పింఛన్ను 4,000 నుంచి 6,000కు పెంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు పెంచలేదు. కావున అదేవిధంగా ఇంకోటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏ విధంగా ఇచ్చిందో అదే ఉచిత ప్రయాణం వికలాంగులకు కూడా బస్సులో ఉచితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇవ్వాలని, అలాగే ఎలాంటి షరతులు లేకుండా 3-వీలర్ బైకులు కానీ బ్యాటరీ వెహికల్ కానీ ఇవ్వాలి. మళ్ళీ ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్స్ కానీ ఇతర లోన్స్ కానీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ సమస్యలు నెరవేర్చేదాకా మేము పోరాటం ఆగమని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రేపు అనగా 5వ తేదీ నాడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ డిమాండ్లపై 1000 మంది వికలాంగులతోటి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పి మా సంఘం తరఫున నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి అందరూ సకాలంలో ఉదయం 10 గంటలకు విచ్చేసి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పూత్రా సుధీర్, వికారాబాద్ జిల్లా వికలాంగుల అధ్యక్షుని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 8 నెలలు అవుతుంది వచ్చి, ఇప్పటి వరకు వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ హామీల కొరకు రేపు 5వ తారీఖు నాడు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వికలాంగులందరూ కలిసి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. వికలాంగుల సమస్యలను ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు మారినా కానీ కూడా వికలాంగులను పట్టించుకోవడం పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే 4,000 పింఛను 6,000 పింఛన్ను పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఓహెచ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల రోస్టర్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంబడే తగ్గించాలని వారు నిర్ణయం తీసుకోవాలి. ఇంకా వికలాంగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఫ్లోర్ వాకర్ అయినటువంటి వికలాంగులు వీల్చైర్స్ లేక, తర్వాత బండ్లు లేక, స్కూటీలు లేక, ట్రైసైకిల్ లేక, కేబుల్ కారాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటిని కూడా సకాలంలో మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగుల కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి కుటుంబంలోని ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు నెలకోసారి ఉద్యమం మేము చేశామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. సమావేశంలో ప్రతి వికలాంగులకి న్యాయం జరిగేలా చర్య తీసుకోవాలని, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి అజయ్ పాషా గారు కానీ, తర్వాత ఖలీల్ గారు కానీ, తాండూరు నియోజకవర్గం రేపు పెద్ద ఎత్తున ఒక 2,000 మంది వికలాంగులు తీసుకొని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని అజయ్ పాషా గారిని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.